ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా ముగించుకున్న టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ కు సిద్ధమైంది. ఈసారి తమ స్వదేశంలోనే సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. 3 ఫార్మాట్లలో సిరీస్లు ఉండగా మొదట టెస్ట్ సిరీస్ తో ఈ టూర్ ఆరంభం కానుంది. నవంబర్ 14న కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. తర్వాత నవంబర్ 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ జరగనుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఈ సిరీస్ ఆడబోతుంది. ఇంగ్లాండ్ టూర్ ను డ్రాగా ముగించిన గిల్ వెస్టిండీస్ పై విజయం సాధించాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై మరోసారి తన కెప్టెన్సీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ సిరీస్ భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో టాప్ 2 లో చేరే అవకాశం ఉంది. ఈడెన్ గార్డెన్ పిచ్ స్పిన్నర్లకు సహకరించడంతో భారత జట్టు 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక 5 నెలల తర్వాత రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ టూర్ లో గాయపడిన పంత్ సౌత్ ఆఫ్రికా ఏపై ఆడిన అనాధికారిక టెస్ట్ సిరీస్ తో మళ్లీ కంబ్యాక్ చేశాడు. ఈసారి అతడు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కానీ ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ధ్రువ జూరెల్ ని పక్కన పెడతారా? రిషబ్ పంత్ వచ్చిన తర్వాత ఎవరి స్థానంలో వస్తాడన్నది అభిమానుల్లో ఆసక్తిని రేపుతుంది. బుమ్రా సిరాజులు పేసర్లుగా బరిలోకి దిగుతారు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ లో ఎవరైనా ఒకరు కనిపించవచ్చు. అక్షర్ ఉంటే బ్యాటింగ్ డెప్త్ మరింత బలపడుతుంది. తుది జట్టు అంచనా: శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జూరెల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.